హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హెర్త. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మేము కాశీ యాత్రకి వెళ్ళాము. ఈ కాశీ టూర్ 1 వీక్. ఈ 1 వీక్లో ఎక్కడెక్కడ ఏమేమి చూసాము అనేది ఈ వీడియోస్లో చూద్దరు. కానీ దానికంటే ముందు మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంత సడన్గా మేము కాశీ ఎందుకు వెళ్ళాము అనుకుంటున్నారా? యాక్చువల్లీ ధీమహి డ్యాన్స్ ప్రోగ్రాము కాశీ విశ్వనాథ టెంపుల్లో ఉందండి. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ధీమహి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుందని. ఫోటోలో కనిపిస్తున్న మేడం గారే ధీమహి గురువు గారు అనంతలక్ష్మీదేవి మేడం గారు. ICMDA రాష్ట్ర కార్యదర్శిగా అనంతలక్ష్మీదేవి మేడం గారు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ మేడం. ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఈ టూర్ ప్లాన్ అంతా సుబ్బారావు సార్ మరియు భరణి మేడం గారు చేశారు. ఇంకా మా టూర్ అంతా ఎలా జరిగిందో చూడండి. ఆగస్టు 29 మధ్యాహ్నం 3ంటికి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మొత్తం మేము 63 మంది వెళ్ళాము. ఆగస్టు 29 సాయంకాలం 4ంటికి నర్సాపురం రైల్వే స్టేషన్ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్లో విజయవాడ చేరుకున్నాము. విజయవాడలో రాత్రి 9:50కి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఈ ట్రైన్ బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ట్రైన్ ఎక్కి అంతా సెట్ చేసుకొని పడుకునేసరికి నైట్ 10:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి అందరూ ఫ్రెష్ అయ్యి ఇంకా హౌస్ అంత్యాక్షరి ఆడుకున్నాము. ఆగస్టు 30 అలా రోజంతా అలా గడిచిపోయింది ఆటపాటలతో. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఆగస్టు 31 శనివారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్లో ట్రైన్ ఆగింది. అక్కడే మేము దిగాల్సిన స్టాప్. అక్కడి నుంచి 45 మినిట్స్ పట్టింది వారణాసి వెళ్ళడానికి. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఆ తర్వాత వెహికల్స్లో మేము మా రూమ్కి చేరుకున్నాం. ఫైనల్లీ కాశీకి చేరుకున్నాం. ఇక్కడనే వెహికల్స్ అన్ని ఆపేశారు. ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. ఇక్కడికి వెహికల్స్ ఎలో లేదు. చిన్న చిన్న రిక్షాలు అలాంటి ఎలో ఉంటాయి కానీ పెద్ద పెద్ద వెహికల్స్ ఏవి ఎలో ఉండవు ఇక్కడ. ఈ సెంటర్ని నంది సెంటర్, నంది చౌక్ అలా అని పిలుస్తున్నారు. నంది ఫేసింగ్ ఎటువైపు ఉందో అటువైపు మెయిన్ టెంపుల్. ఇంకా ఇక్కడ వెహికల్స్ దిగేసి కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్స్ అలాట్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రమే ఎలా ఉన్నాయి. చాలా చిన్న చిన్న రిక్షాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి ఈ సత్రంలోనే మేము దిగాము. వీరికి 2 సత్రాలు ఉన్నాయి. మీకు ఏమైనా కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే అందులో ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. మేమున్నది ఓల్డ్ బిల్డింగ్, వీళ్ళకి న్యూ బిల్డింగ్ కూడా ఉంది. మేము స్టే చేసిన రూమ్ ఇదే. మేము ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ IS కేఫ్ అని ఉంది. ఆ బిల్డింగ్ కిందనే ఉంది. ఇక్కడ టిఫిన్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అవన్నీ బాగున్నాయి. వీళ్ళు తమిళియన్స్, మన తెలుగువారి వంటల్లాగానే అనిపించాయి. ఇక్కడనే కాదు బయట స్ట్రీట్లో కూడా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఫుడ్ బాగుంది. మేము దిగిన సేవా సమితి వారు లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయరు. బ్రేక్ఫాస్ట్ మనం బయటే తినాలి. కానీ కొన్ని సత్రములు మాత్రం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అందరు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాలభైరవుని ఆలయానికి వెళ్ళాము. మనం కాశీలో అడుగు పెట్టడానికి కాలభైరవుని పర్మిషన్ ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలమని చెబుతారు. అందుకని ముందుగా ఆయన్నే దర్శించుకోవాలి. మనం ఆలయం అంటాము కానీ ఇక్కడ అందరూ మందిరం అంటున్నారు. ఇదే కాలభైరవుని ఆలయానికి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వరకే మనకు ఆటోస్ పర్మిషన్ ఉంటే అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాలి.
ఇక్కడ ఎక్కడ చూసినా ఈ పాన్ పరాగ్, పాను, కిళ్ళి ఇలాంటివి అయితే చాలా అమ్ముతున్నారు. అమ్మడం తప్పు కాదు, తినడం కూడా తప్పు కాదు, కానీ అవి తినేసి ఎక్కడ పడితే అక్కడ స్పిట్ చేసేస్తున్నారు. దానివల్ల నాకు కొంచెం బాధ అనిపించింది. కాశీ అనే పవిత్రమైన ప్రదేశంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ కిళ్ళి, పాను అవి తినేసేసి అలా స్పిట్ చేయడం అనేది చాలా బాధ అనిపించింది. దీని గురించి ఎవరైనా ఒకళ్ళు పూనుకొని కొంచెం ఆ జనాలలో అవేర్నెస్ అనేది తీసుకొస్తే కాశీ పట్టణం అనేది ఇంకా నీట్గా ఉంటుంది, హైజెనిక్గా. ఇదే కాలభైరవుని మందిరం. ఇప్పుడు కాలభైరవుని గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం 2 కథలు ఉన్నాయి కాలభైరవుని గురించి. ఒకటి, దేవతలు మరియు అసురుల మధ్య ఘర్షణ సమయంలో రాక్షసులను నాశనం చేయడానికి శివుడు కాలభైరవుడిగా అవతరించారని చెబుతారు. మరొక కథ ప్రకారం కాలభైరవుడు శివుని కోపం నుండి జన్మించారని చెబుతారు. ఈయన కాలభైరవుడు, దర్శించుకోండి. కాలభైరవుడి విగ్రహం వెండి రంగులో ఉంటుంది. ఈ విగ్రహం కుక్క విగ్రహంపై అమర్చబడి ఉంటుంది. ముఖం తప్ప మిగతా అంతా పూలతో కప్పబడి ఉంటుంది. ఇది కాలభైరవుని దర్శనం అయిన తర్వాత మృత్యుంజయ మహాదేవ ఆలయానికి వెళ్ళాము. అదే ఈ ఆలయం. ఈ ఆలయంలో శివుడిని మృత్యుంజయ మహాదేవుగా పూజిస్తారు. మృత్యుంజయ మహాదేవ్ అని అంటే మరణంపై విజయం సాధించిన గొప్ప దేవుడు అని అర్థం. ఇదే మృత్యుంజయ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంలో దేవుని దర్శనం అయిన తర్వాత పిల్లలందరూ కూచిపూడి డ్యాన్స్ చేశారు. ఈ ఆలయంలో ఒక బావి ఉంది. అది ధన్వంతరి కృపాజల్ అని అంటున్నారు. ధన్వంతరి అంటే విష్ణువు అవతారం, ఆయుర్వేద ఔషధ దేవుడు అని అంటారు. తన ఔషధాలన్నిటినీ ఇక్కడ బావిలో ఉంచారని, ఆ నీటికి వైద్యం చేసే శక్తి ఉందని కూడా చెబుతారు. మృత్యుంజయ మహామంత్రం చదివి ఈ బావిలోని నీటిని తాగినా లేదంటే మీద చల్లుకున్నా గానీ ఎటువంటి అనారోగ్యాలు రావని చెప్పేసి చెబుతున్నారు. ఇదే ఆ బావి. బావి అనేది ఓపెన్గానే ఉంది, కానీ ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి లేవు. వాటర్ కూడా చాలా క్లీన్గా, నీట్గా, చాలా టేస్టీగా అనిపించాయి. ఎన్ని వాటర్ తాగినా తాగాలనిపిస్తుంది, అంత బాగున్నాయి వాటర్ అయితే ఇందులో. ఈ 2 ఆలయాలు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మా రూమ్కి వచ్చేసాము. ఇక్కడ భోజనం అనేది చాలా బాగుంది, చాలా హైజెనిక్గాను ఉంది, టేస్టీగా కూడా ఉంది. భోజనం అయిన తర్వాత పిల్లలందరూ మేకప్ వేసుకొని రెడీ అయ్యారు బెనారస్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి. భోజనంలో రైస్తో పాటు ఒక కూర, ఒక పప్పు, ఒక పచ్చడి, సాంబారు, పెరుగు అన్నీ ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. ఇక్కడ భోజనం చేసే ముందు ఆ శివుణ్ణి తలుచుకొని భోజనం చేస్తున్నారు. అలాగే ఇక్కడ గంధము, విభూది ఇలాగా బొట్లు కూడా పెట్టేస్తున్నారు. కానీ ఆ బొట్టు పెట్టుకుంటే చాలా చల్లగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండలుగా ఉన్నాయి. ఆ టైంలో ఈ విభూది బొట్టు, ఈ గంధం బొట్టు పెట్టుకుంటే చాలా హాయిగా అనిపించింది. రండి. కాశీపుర వీధులలో శివుడు, పార్వతీదేవి అందరూ ఉన్నారు. రండి రండి. ఆఫ్టర్ లంచ్ ఇంకా రెడీ అయ్యి బెనారస్ యూనివర్సిటీకి వచ్చేసాం. ఇదే బెనారస్ యూనివర్సిటీ ఎంట్రన్స్. ఈ ఆడిటోరియంలోనే పిల్లలది డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. ఈ బెనారస్ యూనివర్సిటీ మదన్ మోహన్ మాళవ్య 1916లో డాక్టర్ అనిబిసెంట్ సహాయంతో ప్రారంభించారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇంకా ఆదిపరాశక్తి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ స్టూడెంట్స్ డ్యాన్స్ ఎలా చేశారో చూడండి. ఆదిపరాశక్తి నృత్య నికేతనం
కూచిపూడి
డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత గురువులందరికీ సన్మానం జరిగింది. పిల్లలందరికీ సర్టిఫికేట్స్ మొమెంటోస్ ఇచ్చారు. ఇలా మాకు కాశీలో డే 1 అనేది కంప్లీట్ అయ్యింది. డే 2 వీడియో కూడా అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.